ఢిల్లీ టు నాగ్పూర్ నేషనల్ హైవే చూడండి ఎంత బాగుందో. అసలు కింద మన ఫేస్ పెడితే ఫేస్ కనిపిస్తుంది, అంత బాగుంది హైవే. సేమ్ ఇదే పరిస్థితి అండి. మొత్తం రోడ్డు దాదాపుగా 1600 కిలోమీటర్లలో మనకు ఈజీ ఒక 300 నుండి 500 కిలోమీటర్ల వరకు వరస్ట్ రోడ్ అండి. ఇలాంటి రోడ్డే మొత్తం అంతా. మీరు అనుకుంటా ఉండొచ్చు హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకొని బండి డ్రైవ్ చేసుకుంటా వచ్చేస్తే అయిపోతుంది, ఏమీ ఉండదు అని అనుకుంటారు కదా. ఇలాంటి రోడ్ల మీద బండ్లు తోలాలంటే నరకం నరకం కనిపిస్తుంది అండి. చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఈ పక్కన చెరుకు తోటలు, డ్రిల్లింగ్ మిషన్స్, టిప్పింగ్ అండి. ఇక్కడ ఫ్లైఓవర్ అనేది రెడీ అవుతా ఉంది. మొత్తం టోటల్ రోడ్స్ మొత్తం ఇలాగే ఉన్నాయండి. ఎక్కడ కూడా అంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రోడ్స్ మొత్తం ఆల్మోస్ట్గా ఇదే విధంగా ఉన్నాయి రోడ్స్ అన్ని. ప్రెగ్నెన్సీ తోటి ఉన్నవారు ఎవరైనా తీసుకొని వస్తే బండిలోనే డెలివరీ అవుతారండి. ఆ టైప్లో వైబ్రేషన్ అవుతా ఉంది బండి. మాట్లాడే మాటతో మీకు అర్థమవుతూ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ కొంచెం రోడ్డు ఓకే అయిపోయింది. తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ రోడ్డు ఖరాబ్. ఈ ఉన్న రోడ్డు కూడా బాగుందా అని అంటే అది కూడా బాగుంటుంది. చూడండి ఎట్లాంటి బొందలు చూడండి మీకు ఏర్పడుతుంది. చూస్తున్నారా ఇలా. మీకు ముంబై లాంటి ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఒక్కసారి టాప్ వేసామనంటే మళ్ళీ డైరెక్ట్ టోల్ గేట్ వస్తేనో లేదనంటే మనకి ఎక్కడైనా ఏదైనా తినాలి అని అంటేనో అప్పుడు తప్ప మిగిలిన ఏ టైంలో కూడా మనం క్లచ్ మీదకి కానీ బ్రేక్ మీదకి కానీ కాలు తీసుకుపోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి. అంత మంచి రోడ్స్ అవి. ఇప్పుడు ఫ్యూచర్లో మనం ఈ రోడ్లు కూడా అప్రోక్స్ ఒక 2 yearsలో ఇవి కూడా బాగా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి మనకు ఫ్యూచర్ అయితే బాగుంటుందని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.